ఇది ఎట్లా ఉందంటే ఆడరాక పాత గజ్జెలు అని ఒక సామెత ఉంటుంది. నీకు నోటిఫికేషన్లు ఇయ్యే శాతగాక నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వక ఇవాళ నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవాళ యూత్ డిక్లరేషన్ ఆనాడు స్వయంగా ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారు. ఆ రోజు ఏం చెప్పింది ప్రియాంక గాంధీ గారు? నేను ఇందిరాగాంధీ మనమరాలుగా మాటిస్తున్నాను, ప్రియాంక గాంధీగా మాటిస్తున్నాను, ఏడాది లోపల ఉద్యోగాలన్నీ ఇస్తా అని చెప్పి 5 అంశాలతో కూడినటువంటి యూత్ డిక్లరేషన్ను ఆ రోజు ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేశారు. ప్రియాంక గాంధీ గారు నా బాధ్యత అని చెప్పారు. మరి వాళ్ళు ఎక్కడ పోయినరు? 20 నెలలైంది ప్రియాంక గాంధీ గారు. ఆ రోజు నా బాధ్యత ఇందిరాగాంధీ మన్మరాలిగా మాటిస్తున్నా, ఇచ్చి తీర్థం అన్నావు కదా, మరి అడగవా రేవంత్ రెడ్డిని? వెయ్యవా మొట్టికాయలు రేవంత్ రెడ్డికి? ఏమైంది ఆయన? నా పరువు పోతుంది, నా గౌరవం పోతుంది, నువ్వు చేయంగా నువ్వు మాట తప్పితే మా సోనియా గాంధీ ఇందిరాగాంధీ కుటుంబం గౌరవం పోతుంది అని చెప్పి మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేసి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రియాంక గాంధీ గారికి లేదా? ఇవాళ ప్రియాంక గాంధీ గారు మీరు 5 అంశాలు చెప్పారు యూత్ డిక్లరేషన్లో, ఒక్కటన్నా అమలైంది 5లో? ఒక్కటి 20 నెలలైనా యూత్ డిక్లరేషన్లో చెప్పిన 5 ఒక్కటి కూడా అమలు కాలేదు. అమరుల కుటుంబాలకు నెలకు 25,000 పెన్షన్ అన్నావు, ఉద్యోగం అన్నావు, ఒక్క అడుగు ముందుకు పడలేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు, 5 పైసలు కూడా అందులో ఇవ్వలేదు. అదేవిధంగా మీరు అనేక అంశాలు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం, ఇంకా అందులో మాట్లాడుతూ ప్రియాంక గాంధీ గారు ఒక మాట అన్నారు, స్కూటీ అంటే నాకు చాలా ఇష్టమైంది, తప్పకుండా ఇప్పిస్తా స్కూటీలు అన్నారు. మరి 20 నెలలే స్కూటీలు ఏడవా? మీకు ఇష్టమైందే కదా ప్రియాంక గాంధీ గారు. ఒకసారి వచ్చి రివ్యూ చేయండి, గాంధీ భవన్లో కూర్చొని యూత్ డిక్లరేషన్లో నేను ఇచ్చిన హామీలు ఏడాదిలోగా చేస్తా అన్న 2 ఏళ్ళు దగ్గరికి వచ్చింది, ఎందుకు అమలు చేస్తలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడగాల్సిన బాధ్యత మీకు లేదా ప్రియాంక గాంధీ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ కాస్త జాలీ నోట్ల క్యాలెండర్ అయిపోయింది. జాలీ నోట్ అంటే చెల్లది కదా, దొంగ నోట్లు. జాబ్ క్యాలెండర్ కూడా దొంగ క్యాలెండర్ అయిపోయింది, చెల్లని క్యాలెండర్ అయిపోయింది. ఒక్క ఉద్యోగానికి కూడా ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి నేను అడుగుతా ఉన్నా, ఏమైనా మీ హామీలు? అదేవిధంగా మీరు అన్నారు 75% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తెస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్లో రిజర్వేషన్ మాట ఎరుగు దేవుడు ఎరుగు, కానీ ఉన్న జీవో 29 రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు నియామకాల్లో దగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థి భరోసా కార్డు అన్నారు, విద్యార్థి భరోసా కార్డు ఎక్కడ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇప్పిస్తా అని ప్రియాంక గాంధీ గారే హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతికి అతిగతి లేదు, 2 ఏళ్ళైనా భృతి లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, 75% ప్రైవేట్లో రిజర్వేషన్ లేదు, విద్యా భరోసా కార్డు లేదు, జాబ్ క్యాలెండర్ దగా క్యాలెండర్ అయిపోయింది. 5 హామీల్లో ప్రియాంక గాంధీ గారు మీరిచ్చిన ఒక్క హామీ అమలైందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రివ్యూ? ఇదే రాహుల్ గాంధీ గారు కూడా, ఆయన కూడా వచ్చి అశోక్ నగర్లో సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు, మేమిచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అన్నారు. మరి ఈరోజు సోనియా గాంధీ గారు అడగట్లేదు, అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్న రాహుల్ గాంధీ గారు రివ్యూ చేయరు, సరూర్ నగర్ స్టేడియంలో యూత్ పాలసీని విడుదల చేసిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రశ్నించడం లేదు. మొత్తంగా గాంధీ కుటుంబం, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువతీ యువకులను ఈరోజు దారుణంగా మోసం చేశారు. ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మీరిచ్చిన హామీలు ఏమైనాయి, తక్షణమే వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని గోబల్స్, రేవంత్ రెడ్డి మాట్లాడితే గోబల్సే మాట్లాడతాడు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు, ఎక్కడిచ్చినా నాయన 60,000? ఇవాళ పిల్లలు అడుగుతున్నారు, 60,000 ఉద్యోగాలకు సంబంధించి నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి,
ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తలేవు? 60,000 ఉద్యోగాల వైట్ పేపరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు పరీక్ష పెట్టిండ్రు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినాయి, ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది రిలీజ్ చేయను వైట్ పేపర్. అంతా మోసం. ఇవాళ ఎవరైతే ఇప్పుడు పిల్లలు చెప్పారు, ఆ రోజు మేమందరం కూడా చదువుకుని ఒక అబ్బాయి వికారాబాద్కి వెళ్ళి వచ్చింది, శరత్ అనుకుంటా, అబ్బాయి చెప్తుండే, అన్న మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ రోజు కోదండరామ్ గారు, బల్మూరు వెంకట్ గారు, ఆకునూరు మురళి గారు, రియాజ్ గారు మా దగ్గరికి వచ్చి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిస్తే ఏం చేయది, మీరందరూ మా కోసం బస్ యాత్ర చేయండి, మా కోసం ఓట్లేపియండి, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినమన్నా. కాంగ్రెస్ కోట్లేయమని మా నాయనమ్మయి, అమ్మమ్మయి, తాతలై, అమ్మా నాయన కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కోట్లేపించినాం. నమ్మితే ఇవాళ మోసం చేసిండ్రు. మాకు ఉద్యోగాలు రాలేదు కానీ కోదండరాంకు ఉద్యోగం వచ్చింది, ఆకునూరు మురళికి ఉద్యోగం వచ్చింది, రియాజ్కు ఉద్యోగం వచ్చింది, లాస్ట్కు ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగం వచ్చింది. కానీ నిరుద్యోగ యువకులకు మాత్రం ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదు. ఇవాళ వాళ్ళు ముఖం చాటేస్తున్నారు. అదే కోదండరామ్ గారి దగ్గరకో, మురళి గారి దగ్గరకో, రియాజ్ గారి దగ్గరికి పోతే అన్న మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి నిరుద్యోగ యువత ఈరోజు ఆవేదనతో మాకు చెప్పుకుంటా ఉన్నారు. పిల్లలు అడగడానికి పోతే బిడ్డని సంగతి చూస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు పిల్లల మీద, ప్రశ్నిస్తే పిల్లల మీద దాడులకు పాల్పడతా ఉన్నారు. నిరుద్యోగ యువకులారా ధైర్యంగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంది. పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు. మీరు పోరాడండి, మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీకు న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మీ వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీ న్యాయబద్ధమైన పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీకోసం గొంతెత్తుతుంది, ప్రశ్నిస్తుంది. మీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. మీరెక్కడ కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ముందుకు సాగండి అని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతూ, ఇలా ముఖ్యంగా ఒక అబ్బాయి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, శ్రీధర్ అని, శ్రీధరే కదా, మానుకోట నుంచి వచ్చినటువంటి శ్రీధర్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నానన్నా, మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాక మెస్ బిల్లులు విడుదల కాకుండా మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక అబ్బాయి చెప్పాడు. ఆనాడు ప్రియాంక గాంధీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 3,000 కోట్ల పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం, ఏ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. మరి రేవంత్ రెడ్డి వచ్చి 20 నెలలు అయింది, ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా? ఇలా కాలేజీలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక లక్షలాది మంది పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతా ఉన్నారు. ఇవాళ ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ రాష్ట్రంలో మూతపడే పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. నువ్వేదో మంచిగా చేస్తావంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. కాలేజీలు మూతపడతా ఉన్నాయి, పిల్లలకు సర్టిఫికెట్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు? బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి. మరి పిల్లలు కమిషన్లు ఇవ్వడం లేదని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదా? ఎందుకు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది? బీఆర్ఎస్ హయాంలో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ఇచ్చింది. కేసీఆర్ గారు కరోనా వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కు కేసీఆర్ గారు ఇచ్చారు. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు?